హుసేన్ సాగర్లో గల్లంతైన అజయ్ కోసం తెల్లవారుజాము నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫైర్ సిబ్బందితో పాటు డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. అతి కష్టంపై మంటలు అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో 50 నుంచి 60 అడుగుల లోతుందని, కింది భాగంలో బురద ఉండడం వల్ల మృతదేహం పైకి తేలడానికి సమయం పడుతుందని అంటున్న డిఎఫ్ఓ వెంకన్నతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. లో 2 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలై ప్రస్తుతం వారు హాస్పిటల్ ఉన్నారు. సో ఈ ఘటనలో అజయ్ అనే యువకుడు మిస్సింగ్ అయ్యాడు. ప్రస్తుతం మనము బోట్లో ఉన్నాము. డిఆర్ఎఫ్ అలాగే ఇటు ఫైర్ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా ఏర్పడి టూరిజం శాఖ అధికారులతో 4 బృందాలుగా ఏర్పడి ట్యాంక్ బ్యాండ్ లో అజయ్కి సంబంధించి ఆయన మిస్సింగ్ అంటే ఆచూకీ లభ్యం కాలేదు కాబట్టి అతను ట్యాంక్ బ్యాండ్ నీటిలో పడిపోయాడు అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే అతని ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. సో మనతో పాటు మాట్లాడేందుకు హైదరాబాద్ డిఎఫ్ఓ గారు ఉన్నారు. వెంకన్న గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు? సో ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటండి అప్డేట్ ఏంటి? అజయ్ ఆచూకీ ఇంకా కూడా పేరెంట్స్ కి లభించలేదు, వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతాను. సో యాక్చువల్గా రాత్రి 9 గంటల 10 నిమిషాల ఆ టైంలో ఇన్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. అప్పటికే గవర్నర్ గారి ప్రోగ్రాంలో మా ఫైర్ వెహికల్ బందోబస్తు అంతా పెట్టడం జరిగింది డిపార్ట్మెంట్ తరపు నుంచి. వివిఐపిసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ బోట్లో ఫైర్ యాక్సిడెంట్ కాగానే పక్కనే ముషీరాబాద్ వెహికల్ ఆల్రెడీ డ్యూటీలో ఉంది. ఇమీడియట్ గా పక్కనే ఫైర్ స్టేషన్, మన సెక్రటరియట్ ఫైర్ స్టేషన్ కూడా ఇంకొక వెహికల్ చెప్పడం జరిగింది. 12 గంటల సుమారు ఆ టైం వరకల్లా పూర్తి మంటల్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ ప్రమాదం జరిగినప్పుడు నీళ్లలో దూకారో స్పీడ్ బోట్ల ద్వారా వాళ్ళని రక్షించడం జరిగింది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత మార్నింగ్ మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే అజయ్ అనే క్యాండిడేట్ కూడా మిస్ అయ్యండి అని తెలిసింది. మరి అతను నీళ్ళలో దూకిండా లేకపోతే ఎక్కడ ఉన్నాడని తెలియదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ హాస్పిటల్ కూడా లేడు. అతను కాంటాక్ట్ లో కూడా రావట్లేడు, ఫోన్ నెంబర్ ద్వారా కూడా అని చెప్పి అంటారు. వాళ్ళ డౌట్ ఏంటంటే నీళ్ళనే పడి ఉండొచ్చు అని చెప్పి డౌట్ క్లియర్ చేస్తున్నారు కాబట్టి సెర్చ్ చేయడం జరుగుతుందండి. అందులో లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్, తర్వాత మా దగ్గర పాతాల కాంట అని ఉంటుంది, దాన్ని పెట్టి వాటర్లో మొత్తం చెక్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఇక్కడ మా ఏడేప గారు జీవి ప్రసాద్ అండ్ మైసెల్ బిద్రాం కూడా ఇక్కడ ఉండి మానిటర్ అన్ని చేస్తా ఉన్నామండి. అది అక్కడ డెప్త్ బాగున్నది. అక్కడ ఆ ప్రాంతం మీరు చూసిండ్రు, దాదాపు 50 నుంచి 60 ఫీట్ అంత డెప్త్ ఉంటుంది కాబట్టి లోపల మడ్డు కూడా బాగా కొంచెం థిక్నెస్ గా ఉంటుంది కాబట్టి లోపల కనుక కూరుకొని ఉంటే బయటికి రావడం కష్టం. ఒకవేళ పడి ఉంటే మాత్రం బాడీ డీకంపోజ్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత పైకి తేలే అవకాశం ఉంటుంది. ఈలోపు మన ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూనే ఉంటాం. ముగ్గురు స్నేహితులతో ప్రయాణిస్తున్న అజయ్ ఉన్నాడు. ప్రస్తుతం అజయ్ గల్లంతయ్యాడు. అతను ట్యాంక్ బండ్ నీటిలో దూకాడా లేకుంటే ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా లేదంటే అతను ఎక్కడున్నాడు? అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సో అతను ఆచూకీ కోసం అయితే తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. సర్చ్ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.